ని సిట్ ధృవీకరించింది అధ్యక్ష. సిట్ ఛార్జ్ షీట్ లో తొలగిస్తాం, అన్పార్లమెంటరీ తొలగిస్తాం, సిట్ ఛార్జ్ షీట్ లో అన్పార్లమెంటరీ తొలగిస్తాను అధ్యక్ష, అన్పార్లమెంటరీ తొలగిస్తాను అనండి అధ్యక్ష. అధ్యక్ష సిట్ ఛార్జ్ షీట్ లో కూర్చోండి. ఛార్జ్ షీట్ లో కూడా జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మా దగ్గర ఆధారం ఉంది అధ్యక్ష. ప్లీజ్ కూర్చోవాలి. మెంబర్ మాట్లాడుతున్నారు, కూర్చోండి. ఈ విధంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని చేసి జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైసీపీ నాయకులందరూ బుకాయిస్తుంటే వీళ్ళని ఏమనాలి అధ్యక్ష? ఇన్ని సాక్ష్యాలు పెట్టుకుని వీళ్ళు బుకాయిస్తుంటే వీళ్ళని ఏమనాలో మీరే చెప్పాలి అధ్యక్ష. ఇది ఒక కుంభకోణమే కాదు అధ్యక్ష, ఇది హిందుత్వంపై దాడి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ పై నమ్మకం లేక మీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇంకో సిట్ సిబిఐని ఇన్వాల్వ్ చేసి ఇంకో సిట్ను వేస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడాన్ని ఏమనాలి అధ్యక్ష? ఏం మాట్లాడాలి అధ్యక్ష? కాబట్టి దయచేసి వినాలి. దయచేసి ఇప్పుడు ఒక మెంబర్ మాట్లాడేటప్పుడు వినండి. ఇప్పుడు మీరు మాట్లాడినా వాళ్ళు అడ్డు తగలొద్దు, వాళ్ళు మాట్లాడినా మీరు అడ్డు తగలొద్దు. అంతే. ఎవరు ఏం మాట్లాడాలనేది ఒకరినొకరు ఇన్స్ట్రక్ట్ చేయలేరు. దయచేసి మాట్లాడే సభ్యులు సభ్యతగా మాట్లాడటం నేర్చుకోండి, మీరైనా వాళ్ళైనా. అంతే తప్ప మాటికి మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు అడ్డు తగలొద్దని చెప్తున్నా. దయచేసి కూర్చోండి. అధ్యక్ష సిట్ ఛార్జ్ షీట్ నెంబర్ 35 లో ఏముందో ఒకసారి చదువుతా అధ్యక్ష. టీటీడీ రిసీవ్డ్ ద ఎన్డీడీపీ కార్డ్ టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ 16/7/24 and 23/7/24 which shows ghee adulteration with vegetable and animal fat అని ఛార్జ్ షీట్ లో క్లియర్ గా ఉంటే కూడా వీళ్ళు దాన్ని కూడా బుకాయిస్తుంటే వీళ్ళు ఏం మాట్లాడాలి అధ్యక్ష? అనవసరంగా సంబంధం లేని సంస్థలను తీసుకొచ్చి వాటి క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నందుకు బహిరంగంగా ఈ యొక్క సభకి క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ప్రజలు అధ్యక్ష హవాలా విషయాలతో సహా అన్ని బయటకు వస్తాయి అధ్యక్ష. ఈ 250 కోట్లు ఎవరెవరికి హవాలా వేశారో ఆ లిస్ట్ అంతా కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష. అధ్యక్ష మీరు సీట్లోకి వెళ్ళండి, ఇస్తాను అవకాశం. మీరు సీట్లోకి వెళ్ళండి, దయచేసి అధ్యక్ష. మీరు సీట్లోకి వెళ్ళండి, అవకాశం ఇస్తాను అధ్యక్ష. నేను మీకు మైక్ ఈ కల్తీ లడ్డు విషయం మీద ప్రజలు నిర్ణయించేశారు అధ్యక్ష. నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నా, ఈ కల్తీ లడ్డు విషయం మీద వైసీపీ దొంగలు ఎవరో ప్రజలే నిర్ణయించారు అధ్యక్ష. A1 జగన్మోహన్ రెడ్డి, A2 కరుణాకర్ రెడ్డి, A3 సుబ్బారెడ్డి, A4 ధర్మారెడ్డి, A5 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్యక్ష. ఇలా ప్రజలే ఈ దొంగలు నిర్ణయించారు అధ్యక్ష. మీరు పోలీస్ కాదు, సిబిఐ కాదు, మీరు ప్రజలు నిర్ణయించారు అధ్యక్ష. ఈ కల్తీ లడ్డు విషయం మీద వాళ్ళని ప్రజలే నిర్ణయించారు అధ్యక్ష. అది రికార్డులను తీయండి. అధ్యక్ష హెరిటేజ్ సంస్థకి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. వైసీపీ నాయకులు అనవసరంగా తీసుకొచ్చారు అధ్యక్ష, సంబంధం లేని సంస్థలను తీసుకొచ్చారు అధ్యక్ష. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. కూర్చోండి. అరే మీకు అవకాశం వచ్చినప్పుడు కూడా మీరు కూర్చోండి. అరే ఏంటిది? ఆవిడ అయ్యింది, మీకు అవకాశం ఇస్తాం, కూర్చోండి. దయచేసి సభ్యులు దీన్ని గౌరవంగా ముగించమని చెప్పి పదే కోరుకుంటున్నాను.